రా అన్నయ్య. కానీ ముందు నీ ప్రోగ్రామ్ అయ్యాక లోపలికి వస్తాను. కూర్చోన్నయ్య. ఎప్పుడు వచ్చే ఊరి నుంచి? ఇప్పుడేరా. ఏమిటి ఇవాళ నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? అదే ఇవాళ కాలేజీకి సెలవు అన్నయ్య. స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఏమిటో బుద్ధిగా క్లాసులకు వెళ్ళి పాఠాలు నేర్చుకుందాం లేదు కదా ఈ కుర్రకారికి. ఆ వదిన పిల్లలు బాగున్నారన్నయ్య? అంతా బాగున్నారా? వాళ్ళని చూడాలనుకుంటున్నారు. అన్నట్టు మీ వదిన నీకోసం ఆవకాయి సున్నుండలు ఇవన్నీ పంపించిందిరా. మొన్న సెలవులకి మన ఊరు వస్తాం అనుకున్నాం, రాలేదారా? ఇక్కడే ఉండి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నానన్నయ్య. ఏ రోజు పాఠం ఆ రోజు చదువుకోపోతే పరీక్షలో కష్టమైపోతుంది కదా మరి. అవునవును నిజమే రోయ్, చదువును మాత్రం అశ్రద్ధ చేయకు. అలాగే. మొన్న మా ఉత్తరం రాశారా. ఏమని? నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి కనిపించి నెల్లాళ్ళైందట. తనేమో చూస్తే నీకు తాళం వేసిందట. ఎరా ఒకే ఊళ్ళో ఉంటున్నారు కదా, కనీసం వారానికి ఒకసారి వెళ్ళి కనిపిస్తాయారా? ఆయన ఏం పరాయి మనిషా, స్వయానా మేనమామయ్య. ఎప్పటికప్పుడు వెడదామని అనుకుంటున్నాను అన్నయ్య. ఏ ప్రైవేట్ క్లాసు అడ్డొచ్చి ఆగిపోతున్నాను. చూడు మామయ్యకి మనం ఎంతో రుణపడి ఉన్నాం, అది మాత్రం మర్చిపోకు. సాయంత్రం ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దాం. పాపం నిన్ను చూడాలని ఉవ్విళ్ళు ఊరిపోతుందట కమల.